వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మామిడికాయ పచ్చడిని పెడుతున్నాం. సో ఇదైతే ఫస్ట్ టైం, ఎలా చేస్తామో చూడండి. పౌడర్, కారం ఇదైతే, అండ్ ఇక్కడ జీలకర్ర పౌడర్, ఇది మెంతుల పౌడర్, ఇది ఆవాల పౌడర్, ధనియాల పౌడర్, అండ్ ఇదైతే కల్లుప్పు, ఎల్లిపాయ పేస్ట్, ఎల్లిపాయలు. సో ఇక్కడైతే ఉప్పు వేస్తున్నాం. పచ్చడి మంచిగా రావాలి, రాకపోతే ఉప్పు వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి, అన్ని ముక్కలకి పట్టేటట్టు. పసుపు కొంచెం స్మెల్ వస్తాం కదా, కొంచెం పసుపు, జీలకర్ర పౌడర్ వేసుకుందాం. జీలకర్ర పౌడర్ వేస్తున్నాం ఇక్కడ. మెంతుల పౌడర్, ఆవాల పౌడర్ వేసాం. ఆవాల పౌడర్ వేస్తున్నాం. కొంచెం ఉంచున్నాయి, మరి ఎక్కువైతే సేదేసి. కారం కారం వేస్తున్నాం, చూడండి క్వాలిటీ కారం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ ఉన్నా కారం కారం తిన్నది అనుకుంటా. మసాలాలు కలుపుతాను, సరిపోకపోతే కలుపుతాను. పేస్ట్ ఇప్పుడే వేస్తారు. ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. దెబ్బలు పడతాయి నీకు, దాని మీద ఎందుకు బొరుతాను. కొంచెం ఉండాలి మన పచ్చడి, 2 సంవత్సరాల దాకా ఉండాలి. 2 సంవత్సరం అన్నా రావాలి, మళ్ళీ ఎండాకాలంలో. ఉప్పు మంచిగా పడితే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు సరిపోలేదని వేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మేము పచ్చడి చేస్తుంటే వీళ్ళు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారో. ఒకరేమో సెల్ చూస్తుంటే ఇంకొకరేమో పండి బొరుతున్నారు. వీళ్ళ ఆటలే ఆట. సో మా చెల్లె దగ్గర సెల్ అయితే తీసుకుపోయాడు, చూస్తాడేమో అనుకుంటే ఆడుకుంటున్నాడు. సెల్లుతోటి కూడా కాదు, బొమ్మలతోటి, చీరలతోటి, బట్టలతోటి, దిండులతోటి.
ఇప్పుడైతే వేడి చేసి చల్లార్చిన నూనె, ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, ఎండుమిర్చి వేసి వేడి చేసాం. ఇప్పుడైతే ఈ నూనెని మన ఆవకాయ ముక్కల మిశ్రమంలోకి కలుపుదాం. అయితే తక్కువ పడుతుంది కావచ్చు అనిపిస్తా. ఉన్నది కదా చూద్దాం. ఖచ్చితంగా చేతితో కలిపితేనే మంచిగా కలుపుతుంది. ఆయిల్ కుసుకుపోయింది. అదే అదే ఆయిల్ అది దేవాలన్నా కొంచెం ఉన్నది ఆకు. కలుపుకోవడం ఫస్ట్ అయితే ఇంకో ప్యాకెట్ సగం పడుతుంది. సరిపోతుంది కావచ్చు కానీ తర్వాత నేను పోసుకోవాలి. సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయిపోయింది నూనెతో. సో ఇక్కడైతే మేము మా తాతయ్య అయితే పచ్చడి చేసినప్పుడు జాడికి ఇలా కంకణం బొట్టు